హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అంటూ ఒక మంచి మాటతోటి వెల్కమ్ చెప్తూ వీడియోలోకి రమ్మని, వీడియోలోకి వచ్చిన తర్వాత ఏం చూపిస్తున్నామా అని చూస్తే కనుక వాళ్ళకి రొటీన్గా చూపించేవే కాదండి, కొంచెం హెల్తీగా ఇంట్లో చేసుకున్న వాటిని కొంచెం ఈజీగా ఇలా కూడా చేసేసుకోవచ్చా, ఇంత సింపులా అనే విధంగా కొంచెం మన వంటల్ని, మన వీడియోస్ని కొంచెం చేసి చూపించామంటే కనుక వాళ్ళకి కూడా పాపం వాళ్ళు ఎంతో టైం పెట్టి చూస్తారండి. మామూలుగా వాళ్ళ పనులు చేసుకొని క్యాజువల్గా టైంపాస్ చూసుకున్న వాళ్ళైతేనే కానీ, లేదంటే యూట్యూబ్ చేస్తూ వాళ్ళ వీడియోస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటూ మన వీడియోస్ కూడా చూసి మళ్ళీ లైక్ చేసి లోపలికి వచ్చి కామెంట్ చేసి ప్రతి దానికి రెస్పాండ్ అవ్వాలంటే వాళ్ళకి కూడా ఉన్న టైం అదే కదండి. కాబట్టి వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే యూట్యూబర్స్కే పని కాదండి, యూట్యూబ్ చేయలేని వాళ్ళు కూడా వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. కాస్త టైం దొరికినా కూడా ఏదో కాసేపు రిలాక్స్ అవ్వచ్చు కదా అని ఫోన్ చూస్తారు. ఆ ఫోన్ చూసినప్పుడు కనీసం మనం థంబ్నెయిల్ టైటిల్ ఎలాగున్నా లోపల వీడియో అయినా కాస్త నీట్గా వాళ్ళకి ఉపయోగపడే విధంగా మంచి కంటెంట్ చేయమంటానండి. అలాగే ఇప్పుడు మీకు చూపించిన తాలింపు వేసిన మొలకలు వచ్చేసరికి లాస్ట్ వీడియోలో మీకు చూపించానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఎప్పుడంటే అప్పుడు మొలకలు తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు అని అవే విజిల్ పెట్టేసి చక్కగా తాలింపు అయితే వేసేసాను. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బ్రేక్లోకైనా బాగుంటుంది, సాయంత్రం పూట అయినా బాగుంటుంది. అలాగే ఈ పెసలు కూడానండి. అయితే మీకు ఇప్పుడు నిన్నటి వీడియోలో నేను కొబ్బరి అన్నం మీకు చేసి చూపించాను కదండి, అంటే డీప్గా నేను దాని గురించి వివరం చెప్పలేదు. అయితే ఇదిగోండి చక్కగా అవి స్టార్టింగ్ అయితే కనుక కాస్త నెయ్యి కాస్త నూనె వేసుకొని చక్కగా మట్టి కుండలో చేశానండి. ఇది ఏంటంటే ఒక గ్లాసు బియ్యానికి చేశాను, పిల్లలకి లంచ్ బాక్స్లోకి కావాలని చెప్పి మార్నింగ్కి చేసేసాను. అయితే ఇది కొంచెం వివరంగా చూపిద్దాంలే అని చెప్పి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నానండి. ఏమీ లేదండి, క్యాజువల్గానే, కాకపోతే సగం నూనె సగం నెయ్యి వేసుకుంటే కమ్మగా బాగుంటుందండి. అందులోనే కాస్త జీడిపప్పు అయితే వేసుకున్నాను. వీటితో పాటుగా హోల్ గరం మసాలాలు అండి, ఇవన్నీ కూడా బిర్యానీ మసాలా అంటాం కదా, సాజీరా, ఇలాచి, లవంగ, కాస్త సోంపు, తర్వాత మిరియాలు, అనాస పువ్వు, జాజి పువ్వు, జాజికాయ, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇలా చక్కగా పట్టే ఒక కంటైనర్ లాంటిది, మనకి పోపుల డబ్బా ఎలా వేసుకుంటాము అలాగే ఇలాంటి ప్లాస్టిక్కి కొంచెం పెద్దపాటి దొరుకుతాయండి, బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు తాలింపు వేసేటప్పుడు అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి, రెండు తీసేసి ఇలా చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ బియ్యమే చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా చూస్తున్నారు కదా, రెండు అలా సువాసనకి వేస్తున్నాను అనమాట. అయితే మనకి ఇలా తాలింపు వేసుకునే చక్కగా మనకి పోపుల డబ్బాలాగా ఇలాంటిది ఒకటి ఉన్నదంటే గరం మసాలాలకి ప్లేసు తక్కువ పడుతుంది మనకి డబ్బాలన్నీ పెట్టుకోవడానికి. తర్వాత మనకి ఒక్క డబ్బా తీస్తే ఇంకా అందులోనే అన్నీ ఉంటాయి కాబట్టి ఏది కావాలంటే అది మర్చిపోకుండా చక్కగా వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి. కంపల్సరీ ఇలాంటిది ఏదైనా ఒక డబ్బా పెట్టుకోండి. స్టీల్ అయినా మీకు దొరికితే ఈ మోడల్లో స్టీల్ అయినా తెచ్చుకోవచ్చు. నేనైతే ఇంకా ప్లాస్టిక్ది అయితే వాడుతున్నానండి. ఇంకా ఇదిగోండి చక్కగా కాసేపు ఆ మసాలాలన్నీ అలా నూనెలో ఆ నేతిలో చక్కగా వేగేటప్పటికి మంచి సువాసన వస్తుంది. అందులోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసాను. ఇక ఈ ఆకులు కూడా చక్కగా అలా వేగుతూ ఉన్నాయి కదా. ఇందులో మనకి మీకు ఎక్కువ ఉంటే కనుక వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు వెజిటేబుల్ పులావ్ అంటన్నమాట. ఇదేంటంటే బగారా రైస్ అని కూడా అంటారండి. ఇందులో నేను బంగాళదుంప వేసాను కదా, ఈ బంగాళదుంప కాకుండా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇప్పుడు వేసి నేను గరం మసాలాలు మాత్రమే వేసి ఇందులోనూ కాస్త ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు, తర్వాత ధనియాల పొడి వేస్తామండి. ఒక అర స్పూన్ అలాగా వేసిన తర్వాత వాటిని బాగా మగ్గిన తర్వాత ఇంకా రైస్ వేసేసి ఉడికించేస్తారండి. దాన్ని బగారా రైస్ అంటారు ఇక్కడ తెలంగాణలో. ఇంకా ఆ బగారా రైస్ కాంబినేషన్ ఏంటనుకున్నారు, మటన్ కర్రీ అండి. ఏ ఫంక్షన్ అయినా సరే మనం దగ్గర అయితే మన ఆంధ్ర సైడ్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి కదా, ఇక్కడైతే అలా ఉండవండి. ఏ ఫంక్షన్ అయినా ముందు బగారా రైస్, మటన్ కర్రీ, ఏదైనా ఒక స్వీటు, ఇవే మెయిన్ అండి. తర్వాత ఏమైనా ఓపుకున్న వాళ్ళు పెట్టుకుంటారు, లేదంటే అసలు అది కూడా ఉండదండి. పెరుగు చట్నీ కూడా చాలా తక్కువే, అసలు వాళ్ళు పెరుగు కూడా చాలా తక్కువే తింటారండి ఇక్కడ. ఇంకా అలా కొంచెం బగారా రైస్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఒక బంగాళదుంప ఉందని వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే క్యారెట్, చక్కగా పచ్చి బఠానీలు అలాంటివి కూడా వేసుకోవచ్చు, మిల్ మేకర్ అలాంటివి కూడా వేసేసుకోవచ్చు. అయితే ఒక స్పూన్ అలాగే ధనియాల పొడి వేసాను. అందులోనే ఒక అర స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. ఇంతే తాలింపు. ఇంక ఇందులో ఎటువంటి ఏమి మసాలా పొడులు ఇంకేమి వద్దండి. ఆ హోల్ గరం మసాలాల ఫ్లేవరే చాలా బాగుంటుంది. కాస్త నెయ్యి కూడా వేసాం కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఆల్రెడీ నేను ఒక గ్లాస్ రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి, బాస్మతి రైసే వేస్తున్నాను. అందులో కొలత నీళ్ళు కూడా ఇలాగ కాసేపు మరగబెట్టుకొని పక్కన పెట్టుకున్నామంటే తొందరగా ఉడికట్టేస్తుందండి. మనకి బియ్యం మళ్ళీ నానడం అలా ఏమీ ఉండదు. కాస్త ఎసరు కూడా మరగబెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసుకొని
సాల్ట్ అయితే వేసేసి మూత పెట్టేశానండి. ఇక ఇందులోనే మీరు కొబ్బరన్నం చేయాలనుకుంటే గనక నీళ్ళు అనేది 1కి 2 కాబట్టి ఒక వంతు మాత్రమే నీళ్లు వేసుకొని మరగబెట్టుకోండి. మిగతా వంతు నీళ్లు తర్వాత రైస్ వేసినప్పుడు వేసుకోవచ్చు. ఈలోగా ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. వీటి కాంబినేషన్లో పిల్లలకి ఇంకా రైస్ ఇది పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి అదిగోండి చక్కగా నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా. ఇప్పుడు బియ్యం వేసేసుకొని ఈ బియ్యం ఉడుకుతూ ఉన్నప్పుడే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొబ్బరి పాలు అనేది 1 గ్లాస్ వేసుకోవాలన్నమాట. 1కి 2 వేసినప్పుడు 1 గ్లాస్ నీళ్లు 1 గ్లాసు కొబ్బరి పాలు అంతేనండి లెక్క అయితే. బియ్యం మనకి పాత బియ్యం కొత్త బియ్యం ఉంటాయి కదా, దాన్ని బట్టి కొలత అనుకోండి. అలాగే నేను పైన కొంచెం కొత్తిమీర కాస్త కసూరి మేతి అండి వేసేసాను. ఇవి వేసేసి ఇంకా కలిపేసి ఇంకా కలిపే పనే లేదండి. ఈ మట్టి కుండ కాబట్టి చక్కగా తొందరగా వేడి బాగా ఉంటుందేమో, తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఇంకా దీన్ని కలిపేసుకొని బాగాను ఒకసారి ఇంకా మూత పెట్టేసి ఇంక ఉంచేసి సిమ్లో పెట్టేసామనుకోండి పొత్తులాగా ఉడికిపోద్దండి. బిర్యానీ చక్కగా రెడీ అయిపోతుంది. ఈలోగా ఆమ్లెట్ కూడా ఏంటంటే హాఫ్ బాయిల్ అని అంటాం కదా, కలిపి వేసే ఆమ్లెట్ ఉంటుంది, తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకునేది ఉంటుంది. ఈ ఆమ్లెట్లో కూడా 3 రకాల ఆమ్లెట్లు అండి. నేను ఈసారి నెక్స్ట్ వీడియోలో మొత్తం ఆమ్లెట్లే ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అన్నీ మీకు వేసి చూపిస్తాను. ఇంకా ఇదిగోండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చక్కగా ఈ రైస్ తర్వాత ఒక ఆమ్లెట్ తోటి ఇవాళ లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఇందులో అయితే కొబ్బరి పాలు వేస్తే అలా ఉంటుందండి. 1 గ్లాసు అది వేసుకొని 1 గ్లాసు ఇది వేసుకోండి, బాగుంటుందన్నమాట. ఉంటానండి మరి మంచి వీడియోతో మంది ముందుకు వస్తాను.